వసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నూతన శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఉగాది వ్లాగ్ అండి. సో చాలా డేస్ అయిపోయింది ఉగాది అయిపోయి, బట్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోద్దండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అన్నీ ఎడిటింగ్ లేట్ అవుతున్నాయి. ఇంకా శ్రీరామనవమి వ్లాగ్ పెట్టాలి, మా వారి బర్త్డే వ్లాగ్ పెట్టాలి, అన్నీ వన్ బై వన్ పెడతాను. లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. మీ అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ వ్లాగ్ అయితే ఉగాది వ్లాగ్ అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే దీపారాధన చేసిందండి. చేసి ఇంకా కుంకుమ బొట్లు అవి పెట్టి అక్షింతలు అవి వేస్తోందనమాట మా పెద్దమ్మాయి సహస్ర. సో అన్నీ ప్రిపేర్ చేశారండి పిల్లలు, మా వారు పిల్లలు నేను కలిసి చేసుకున్నామన్నమాట మంచిగా. ఉగాది అంటేనే నూతన సంవత్సరం కదండి. అందరూ ఉగాది అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా మీలో ఎవరికైనా ఉగాది పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి. అన్ని రుచులు కలిసి ఉంటాయి. అదే కాక ఇంకొకటి అంటారు కదా, ఉగాది రోజు అన్ని రుచులు ఉంటాయి అని చెప్పి. సో అలా అన్నమాట. సో ఇక్కడ మా చిన్నమ్మ ఏమో పూలదండ వేస్తోంది అమ్మవారికి. తర్వాత ఉగాది పచ్చడి గురించి మీకు ఎవరికైనా ఈ విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి కూడా అనేవారు, బట్ నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. కానీ మనం ఉగాది పచ్చడి నోట్లో వేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఏ ఫ్లేవర్ అయితే నోటికి తగులుతుందో మన ఆ ఇయర్ మనకంతా అలాగే ఉంటుంది అని అంటారు. తీపి తగిలితే తీపి, చేదైతే చేదు, పులుపు అయితే పులుపు అలా అంటూ ఉండేవారు కదా. మా వాళ్ళు చాలామంది అనేవారు. మరి అది ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలీదు. మీ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నీ నైవేద్యం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామన్నమాట అక్కడ. తర్వాత అలంకరణ అన్నీ కంప్లీట్గా చేసుకున్నాం అనమాట. ఎక్కడా లేని ప్రశాంతత దేవుడి దగ్గరే ఉంటుందండి. ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోతామన్నమాట కాసేపు. అందుకనే ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి, ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకోవాలని అంటారు. మా వారైతే అసలు ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేస్తారండి. ఎప్పుడైనా ఆయనకు ఓపిక లేక ఒంట్లో బాగాలేకపోతే తప్ప అస్సలు మానరు. నేనంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి పెట్టాను, బట్ మా వారు అలా కాదు. ఎంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా దీపారాధన చేస్తారు. మా పిల్లలు అంతే, అలాగే అలవాటు చేశారనమాట. సో ఎందుకంటే మనం ఎక్కడ ఎలా ఉన్నా కూడా దేవుడి దగ్గర మనం చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతాము. ఎందుకంటే ఆ ప్లేస్కి ఉండే ఆ గొప్పదనమే అది. ఆ దేవుడి దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మేము ఒక 5-6 వీక్స్ నుంచి ప్రతి ఆదివారము లేకపోతే ఎప్పుడు పండగ రోజు కానీ వీలు పడినప్పుడల్లా పూజ చేసుకున్నప్పుడు మేము ఈ మధ్య అభిషేకం చేస్తున్నాం అన్నమాట. సో సాయిబాబాకి పాలాభిషేకం, పెరుగాభిషేకము, తర్వాత తేనె, కొబ్బరి నీళ్ళు, పంచదార అలాగా అభిషేకం చేస్తున్నాం అనమాట. ఇక్కడ ముందు మా వారైతే చేస్తున్నారండి. ఫస్ట్ పాలు, తర్వాత పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, షుగర్ అలా అన్నీ చేస్తున్నారు. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకైతే తెలిసింది నేను చెప్తున్నాను. మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని మన ఇష్టదైవం, దేవుడు ఒక్కడేనండి, అందరూ దేవుళ్ళు ఒక్కటే. కానీ ప్రతి ఒక్కళ్ళకి మన ఇష్టదైవం అని ఒకళ్ళు ఉంటారు కదా. మన ఇష్టదైవానికి
మన మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే గట్టిగా కోరుకుని అది జరగాలి తండ్రి, మేము అన్నీ అనుకున్నవన్నీ అనుకూలంగా జరగాలి, మంచి ఫలితం రావాలి అన్నప్పుడు మన ఇష్ట దైవానికి మనము ఇలా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మా అత్తయ్య గారికి సాయిబాబా అంటే చాలా ఇష్టం ఉండేదండి. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య గారు వీలు పడినప్పుడు ప్రతిరోజు సాయిబాబాకి అభిషేకం చేసేవారు, ఇలాగే పాలు పెరుగు వాటితో అనమాట. సో అలా చేసుకుని మనం దేవుడికి మొక్కుకుంటే మన కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయి అనే ఒక నమ్మకం అయితే మాకు ఎప్పటి నుంచో ఉంది. సో మేము సాయిబాబాకి అయితే అలా చేస్తామండి ప్రతిసారి కూడా. అది కాక మా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారు. మా ఆయనకి పూజలన్నా అవన్నీ చాలా ఇష్టం అనమాట, చాలా డివోషనల్గా ఉంటారు ఆయన. మాకు కూడా అలాగే నేర్పిస్తారు. అదే కాక ప్రతిరోజు మా ఇంట్లో మా ఆయనే దీపారాధన చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా తెలుసో తెలీదు కానీ ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఆ ఇంటికి చాలా మంచిదటండి. అందుకని మా వారి దీపారాధన చేసిన తర్వాత నేను పిల్లలు బొట్టు పెట్టుకునే దండం అది పెట్టుకుంటామన్నమాట. లేదు మా వారు చేయకపోతే ఎప్పుడైనా మా పిల్లలు చేస్తారు, పిల్లలు చేయకపోతే నేను, అలా మ్యాక్సిమం ఎక్కువ ప్రతిరోజు దీపారాధన అయితే మా వారే చేస్తారనమాట. సో అలాగే ఆ రోజు పిల్లలు మేమందరం కూడా సాయిబాబాకి అభిషేకం అదంతా చేస్తున్నామండి. ఇక్కడ వీడియోలో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానంటే, ఆ రోజు పండగ కదండి, పిల్లలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళేమో కింద మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ పైన పూజ చేస్తుంటే వెనకాల వాళ్ళ మాటలు అవన్నీ వస్తున్నాయి. రెండు చాలా క్లమ్జీ అయిపోయి వినిపించట్లేదు. ఇక్కడ ఈయన పూజ చేసేది వినిపించట్లేదు, మేము చదివేది వినిపించట్లేదు, అక్కడ కింద వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. కబుక్కుని వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడకండి అమ్మా అంటే బాగుండదు కదా పండగ పూట. అందుకని ఇంకా నేను వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి ఇంకా నేను ఒరిజినల్ ఆడియో అయితే పెట్టలేదండి. మా వారు పూజ చేయిస్తున్నారు దగ్గరుండి, పిల్లల చేత మా చేత అందరి చేతాను. మా వారు చెప్తారండి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీను. సో మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఇంట్లో ఎవరికి ఉగాది పచ్చడి అంటే ఎక్కువ ఇష్టము కామెంట్ చేయండి. అలాగే ఈ సంవత్సరం ఉగాది పచ్చడి తినగానే నోట్లో వేసుకోగానే మీకు ఫస్ట్ ఏ ఫ్లేవర్ వచ్చింది? అంటే తీప, లేకపోతే పులుప, చేదు, కారం, ఉప్పు, వగరు, ఇట్లా ఏది వచ్చింది మీకు? అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలండి, నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనం 5K ఫ్యామిలీకి కూడా అయిపోయాము. 5K ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా లేట్ అయిపోతున్నాయండి అన్ని వీడియోస్, ఏమనుకోవద్దు. నా చిన్న రిక్వెస్ట్ అండి, నా షార్ట్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలా రీచ్ అవుతోంది, బట్ లైక్స్ అయితే రావట్లేదండి. మీరు లైక్ ఇచ్చారనుకోండి నా షార్ట్ వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి. అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. వీడియో చూడగానే మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఇవ్వడము, అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఏం బాగుంది, ఏంటి, ఎలా చేసాం, మీకేమనిపించింది, మీరు ఎలా చేసుకున్నారు, అలా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. అప్పుడు అట్లీస్ట్ నాకు తెలుస్తుంది వీళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అనే ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఎవరు చూస్తున్నారో ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా. సో అందుకని మనం 5K ఫ్యామిలీ అయిపోయామండి. ఇలాగే త్వరలో 6K ఫ్యామిలీ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనిపిస్తుందండి. నా షార్ట్ వీడియోస్ కింద ఈ లాంగ్ వీడియోస్ అన్నీ ట్యాగ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి ఒకసారి వెళ్ళి నా లాంగ్ వీడియోని కూడా విజిట్ చేసి ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ వాల్యుబుల్ కామెంట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకేంటి సంగతులు? నా ఛానల్ని ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి ఇవి కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా నాకు. అందుకని నా లాంగ్ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ చూడండి. అలాగే ఇంకా నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను రెగ్యులర్గా అయితే డైలీ వ్లాగ్స్, ఇలా ఫెస్టివల్ వ్లాగ్స్, లేకపోతే ఏమైనా కుకింగ్ వ్లాగ్స్ అలా పెడుతూ ఉంటాను. సో మీరు ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నారా ఏంటి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అప్పుడు మీకు ఏం చూడాలనిపిస్తుంది అన్నది నాకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇక్కడ అభిషేకం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారైతే అష్టోత్తరం కూడా చదివి పూజ అది చేయించారండి. అప్పుడు కూడా ఏంటంటే వెనకాల మాటలు కొంచెమే వస్తున్నాయి, అప్పుడు ఎక్కువ మాటలు ఏం లేవు. వీలు పడితే ఆయన అష్టోత్తరం చదివిన ఆడియోది దీనికి యాడ్ చేస్తానన్నమాట.
వ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూసేయండి. దీని కిందనే యాడ్ చేస్తాను, దీని చివరిలో కానీ యాడ్ చేస్తాను, లేదంటే ఫస్ట్లో కానీ యాడ్ చేస్తాను మా వారి అష్టోత్తరం చదివింది. ఎందుకంటే వెనకాల మాటలు అవి వస్తున్నాయని పెట్టలేదు, సరిగ్గా వినిపించట్లేదని. అందుకనే ఇంకా ఆయన అష్టోత్తరం చదివింది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కింద మళ్ళీ మ్యూజిక్ అది కూడా పెట్టారనమాట, టీవీ అదిను. సో ఆ సౌండ్ వల్ల కాపీరైట్ పడుతుందేమో అనే ఉద్దేశంతో పెట్టలేదు. షార్ట్ వీడియోలో పెడతానండి మా వారిది, లేకపోతే మళ్ళీ ఇందులో యాడ్ చేశాను అనుకోండి కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. షార్ట్ వీడియోలో నేను మా వారు అష్టోత్తరం చదివింది, ఈ వ్లాగ్ గురించి అది నేను చెప్తాను. ఓకేనా అండి? మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నా ఛానల్లో ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో ఏంటో కూడా నాకు చెప్పేసేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేయడానికైతే ట్రై చేస్తాను. కానీ వీడియో ఎడిటింగే చాలా లేట్ అయిపోతుందండి, అందుకనే తొందరగా పెట్టలేకపోతున్నాను అనమాట. ఇప్పటి నుంచి మ్యాక్సిమం రెగ్యులర్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ అభిమానం ఇలాగే ఉంటే ఇంకా మీకోసం ఎంతైనా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఇంకా కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మీకేం చూడాలనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోస్లో మీకు నచ్చిన వీడియో ఏంటి, అలాగే ఉగాది మీరు ఎలా చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ శ్రీరామనవమి వ్లాగ్, తర్వాత మా వారి బర్త్డే వ్లాగ్, తర్వాత 5K సెలబ్రేషన్స్, అలాగే మధ్యలో ఏమైనా కుకింగ్ వ్లాగ్స్, రెగ్యులర్ వ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. నేను పెట్టిన ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ బటన్లో నోటిఫికేషన్స్లో ఆల్ అని ఉంటుందండి, అది క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా, షార్ట్ పెట్టినా, లైవ్లోకి వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామంది అక్క మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మీ వీడియోస్ రావట్లేదు, మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అంటూ ఉంటారు. సో దానికే చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆ బెల్ ఐకాన్ దగ్గర ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను షార్ట్ పెట్టినా, వీడియో పెట్టినా, ఏం పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. శ్రీరామనవమి వ్లాగ్, మా వారి బర్త్డే వ్లాగ్, తర్వాత 5K సెలబ్రేషన్స్ వ్లాగ్ అన్నీ త్వరలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఐఎమ్ సో సారీ అండి, వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో, నెక్స్ట్ శ్రీరామనవమి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ అయితే చూస్తూ ఉంటారని, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. త్వరలో 6K ఫ్యామిలీ కూడా అయిపోవాలండి మనము. ఓకేనా? బాయ్.